హాయ్ అండి. వెల్కమ్స్ టు సిరి వ్లాగ్స్. ఇవాళ మేము మల్లవరం సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర దర్శనానికి వెళ్ళాము. ఈ గుడి చాలా మహిమాన్వితమైన ప్రదేశం అన్నమాట. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తున్నారు కదండి ఈ క్షేత్ర మహిమ. ఆయన చెప్పింది విన్నాక ఈ క్షేత్రం చూడటానికి వచ్చామన్నమాట. ఈ క్షేత్రాన్ని అందరూ బాగా దర్శిస్తున్నారండి. వివాహం ఆలస్యమైన వారు, సంతానం కోసం ప్రయత్నించేవారు కూడా ఎక్కువ మంది వస్తున్నారన్నమాట. ఈ క్షేత్రంలోకి అడుగు పెట్టగానే ఎంత బాగుందోనండి. ఈ క్షేత్రంలో పూర్వము సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం దగ్గర రోజు ఒక పాము వచ్చి ఉండేదన్నమాట పూజ చేస్తూ. పక్కనే ఉన్న కోనేరులో రోజు స్నానం చేస్తూ స్వామివారికి చుట్టుకొని అలా ఉండేదన్నమాట. కొంతకాలం గడిచిన తర్వాత ఆ పాము స్వామివారిలో లీనమైపోయింది. అందుకని ఈ క్షేత్రం ఇంకా మహిమాన్వితమైన ప్రదేశమైంది. ఈ కోనేరులో స్నానం చేసి 3 మంగళవారాలు పూజ చేయించుకొని అభిషేకము వెనకాలన్న శయన మండపంలో నిద్ర చెయ్యాలన్నమాట. అలా చేసిన వారికి సంవత్సరం తిరిగేసరికి సంతాన భాగ్యం కలుగుతుంది. అదే వివాహం కావలసిన వారైతే కోనేరులో స్నానం చేసి 5 మంగళవారాలు 108 ప్రదక్షిణాలు చేస్తే వివాహం శీఘ్రంగా కలుగుతుందని ఇక్కడ క్షేత్ర మహిమ అన్నమాట. సంతానం కావలసిన వారు పూజ చేయించుకొని అభిషేకం చేయించుకొని ఇక్కడ ఇచ్చిన వస్త్రము కట్టుకొని పడుకుంటారన్నమాట. శయన మండపంలో ఒక 5 నిమిషాలు నిద్ర చేసి వచ్చేసి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు కదా. సంవత్సరం తిరిగేసరికి 12 బిడ్డను కంటారన్నమాట. ఇక్కడ ఈ చెట్టును చూసారా అండి, ఇది నాగమల్లి పుష్పం. ఎంత బాగుందో కదండి. లోపలేమో శివలింగం ఉంటుంది. ఈ సుబ్రహ్మణ్య స్వామిని చూస్తే ఎంత ప్రశాంతంగా ఉందోనండి. మీకు కూడా దర్శన భాగ్యం ఆ స్వామివారు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మీరు కూడా వెళ్ళి స్వామిని దర్శించుకొని ఆరోగ్యాన్ని, వివాహాన్ని, సంతానాన్ని ఎవరికి కావాల్సిన వారు పొందుతారని ఆశిస్తున్నాను.